హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ తమలపాకులు మీరు చూస్తున్నారు కదండీ! తమలపాకులు ఔషధ గుణాలు ఎంతో ఉన్నాయండి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ తమలపాకులు. ఆయుర్వేదంలో బాగా ఉపయోగపడతాయి. పూర్వం రోజుల్లో ఈ తమలపాకులు పూజలలో, నోములలో వాడేవాళ్ళు. పూర్వం రోజుల్లో పండగలప్పుడు భోజనం తర్వాత ఈ తమలపాకును తాంబూలంగా వేసుకొని అప్పుడు ఈ తమలపాకులు వాడేవారు. ఇప్పుడు ఈ తమలపాకులకు ఉండే ముఖ్యమైన 10 ఉపయోగాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ తమలపాకులు కషాయం చేసుకొని తాగితే జీర్ణం కావడానికి మరియు మానసిక ప్రశాంతతకు పనిచేస్తుంది. ఇది ఒకటో ఉపయోగము, నెంబర్ 1 ఉపయోగం అండి. తర్వాత రెండవ ఉపయోగం వచ్చేసి ఆకలి సరిగ్గా లేకపోయినా, గ్యాస్ ఫామ్ అయినప్పుడు, అలాగే ఏదైనా మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు ఈ తమలపాకును తీసుకొని బాగా నమిలి తినాలి. బాగా నమిలి తిన్నప్పుడు మీకు అజీర్తి సమస్య, గ్యాస్ సమస్య కూడా పోతుంది. ఇది రెండవ ఉపయోగం. మూడవ ఉపయోగం వచ్చేసి తమలపాకులో వెల్లుల్లి రెబ్బను ఒకటి, ఒక చిన్న అల్లం ముక్కను పెట్టుకొని అందులో ఒక స్పూన్ తేనె కలుపుకొని తినడం వల్ల మీకు రక్తనాళాల్లో ఉండే బ్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయి. అలాగే ఏదైనా గుండె సంబంధిత సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయండి. నాలుగవ ఉపయోగం వచ్చేసి ప్రతిరోజు తమలపాకును మిరియాలతో కలిపి తీసుకోవడం వలన మీకు ఒంట్లో కొవ్వు కరిగిపోతుందండి. ఇది నాలుగవ ఉపయోగం. తర్వాత ఐదవ ఉపయోగం వచ్చేసి మీకు తమలపాకు తినడం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహ రోగులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఐదవ ఉపయోగం. ఆరవ ఉపయోగం వచ్చేసి తమలపాకు తినడం వలన జలుబు మరియు దగ్గు తగ్గించుకునే దానికి కూడా ఇందులో అవకాశం ఉంటుందండి. ఏడవ ఉపయోగం వచ్చేసి తమలపాకును మీరు తినడం వల్ల కీళ్ళ నొప్పులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎనిమిదవ ఉపయోగం వచ్చేసి తమలపాకు కషాయం చేసుకొని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి. రోగనిరోధక శక్తి పెరగడం జరుగుతుంది. తొమ్మిదవ ఉపయోగం వచ్చేసి తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. ఇది తొమ్మిదవ ఉపయోగం అండి. పదవ ఉపయోగం వచ్చేసి ఈ తమలపాకు తినడం వల్ల మీరు బరువు కూడా తగ్గేందుకు అవకాశం ఉంది. ఈ యొక్క ఉపయోగాలన్నీ కూడా మీ మీ శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఈ తమలపాకులు తినేటప్పుడు పైన ఉండే తొడిమలు తీసి తినాలి. తప్పకుండా తొడిమలు తీసి తినాలి. మీరు ఇది మంచిదే అని చెప్పేసి తమలపాకులు ఎక్కువగా తినడం కూడా మంచిది కాదండి. ఇందులో ఎక్కువగా మీకు ఉపయోగాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దగ్గరలో ఉన్న డాక్టర్లను కలిసి తర్వాత తీసుకోవడం చాలా మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.